హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మా దగ్గర ద్వితీయ బొడ్రాయి వార్షికోత్సవం జరుగుతుంది. ఈరోజు అంటే 3 సార్లు బొడ్రాయికి నీళ్ళు పోయాలి కదా. నేనైతే బొడ్రాయికి వెళ్ళి నీళ్ళు ఏ విధంగా పోసినాం, ఏ గుళ్ళు తిరిగినామో ఈ వీడియోలు చూడండి. ఓకే, మరి మేము బొడ్రాయి కాడికైతే వెళ్ళినండి. లోపలికి పోతున్నాను. డెకరేషన్ మాత్రం బాగానే చేశారు. జనాలు ఏ విధంగా ఉన్నారో ఏమో, ఇక లోపలికి పోతే మాత్రం తెలుస్తుంది. ఓం రాక్షసీ నమః, ఓం రక్తాక్షీ నమః, ఓం విశాలాక్షీ నమః, ఓం గోమారీ నమః, ఓం చండీ నమః, ఓం మారాక్షీ నమః, ఓం ధారణ్యే నమః, ఓం భైరవ్యే నమః, వీరాయే నమః, భయంకర్యే నమః, భద్రధారణ్యే నమః. ఇదమావాహయామి ధర్మకేమావాహయామి ఇదమావాహయామి కర్కావాహయామి లంబోస్తిమావాహయామి ప్రయోగిన్యే నమః. నీళ్ళు పోసుడు అయిపోయింది. అక్కడ తీసేటట్లేదని ఫోటోలు అయితే దిగినాము. మాకు తెలిసిన అక్క కలిస్తే వాళ్ళతో ఒక ఫోటో అయితే దిగినాము. ఆ తర్వాత నేను ముత్యాలమ్మ గుడి దర్శనం చేసుకోవాలంటే అక్కడ బెల్లం ఉన్నామండి, పడీలు పెడదామని అయితే ముత్యాలమ్మ గుడికి అయితే వెళ్ళిన. ఇంకా లోపలికి పోతున్నాము. ముత్యాలమ్మ గుడి లోపలికి ఒక 3 చుట్లు తిరిగేసి తల్లులను దర్శనం చేసుకుందామని అయితే 3 చుట్లు అయితే తిరుగుతున్నాం. 3 చుట్లు తిరుగుతున్నా. గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ అయితే చేస్తున్నా. ఆ తర్వాత దేవతలన్నిటి కాడ పెట్టిన దేవుణ్ణి మొక్కుకున్న. అంతా అయిపోయింది. మళ్ళీ మాకు కొత్త బజార్లో ఒక ముత్యాలమ్మ ఆడిపోయినాము. ఆడ కూడా గుడి దర్శనం చేసుకొని గుడి లోపలికి అయితే పోతున్నాం. గుడి దర్శనం చేసుకొని ఫొటోస్ అయితే దిగినాం. మొత్తం గుడి అయితే పాత బజార్లో ఒకటి, కొత్త బజార్లో ఒకటి ఉంటుంది. బొడ్రాయి దగ్గరనేమో పాతది, ఇటు యువతల వైపు ఏమో కొత్తది ముత్యాలమ్మ గుడి ఉంటుంది. నాకైతే ఇద్దరు దేవుళ్ళు చల్లగా చూస్తారు అనిపిస్తుంది కాబట్టి ఇద్దరు కొబ్బరికాయలు కొట్టడం అయితే ఈ విధంగానైతే దర్శనం చేసుకొని ఫొటోస్ అయితే దిగి వచ్చేసినాం. ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.